ఎలా ఉంది పరిపాలన జగన్ గారు? పరిపాలన బానే ఉందన్న, చాలా బాగుంది. పథకాలు అందుతున్నాయా? నాకు అమ్మఒడి వస్తుంది, మా తాతగారి పెన్షన్ వస్తుంది, నాకు జగన్ కాలనీలో ఫ్లాట్ వచ్చింది, అంతా బానే ఉంది. అంటే చాలా మందికి కూడా ఈ పథకాలు పడట్లేదు అని అంటున్నారు, మీరేమంటారు? ఒక్కను చూపించండి, మధ్య తరగతి నుంచి దిగువ తరగతి వరకు మాకే పథకాలు పడతలేదు అన్న వాళ్ళు ఒక్కను చూపించండి, అప్పుడు మీరు అన్న మాటకి నేను యాక్సెప్ట్ అవుతా. అంటే టీడీపీ జనసేన కలిసి వెళ్తే జగన్ గారి సీఎం పదం తీసేద్దామని చూస్తున్నారు, మీరేమంటారు? అన్న వాళ్ళకి ఒక స్టాండ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీకి కానీ జనసేనకి కానీ ఒక స్టాండ్ అనేది లేదు. ఆ స్టాండ్ అనేది ఉంటే వాళ్ళ సీట్లు వస్తే ఆలోచించవచ్చు. వాళ్ళ స్టాండ్ అనేది లేనప్పుడు ఆలోచించడం కూడా వేస్ట్ వస్తుంది. అంటే టీడీపీ జనసేన ముందుకు వెళ్తున్నప్పుడు జగన్ గారు ఏమైనా భయపడతారంట? జగన్ గారికి భయపడతాం, ఇది మరి కామెడీ ఉందన్న. కామెడీ మాట్లాడుతున్నా, వేరే మాట మాట్లాడడం చెప్తాం. చంద్రబాబు గారు అరెస్ట్ గురించి ఏమంటారు? అది దొరికేవాడు అయ్యాడు, దాన్ని ఏముంది, అది నిజం కాబట్టి దొరికేవాడు అయ్యాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఇంత సడన్ గా ఎలాగా పెట్టారు? అదేంటే ఇన్ని రోజులు అంటే ఆయనకి రోజులు ఉన్నాయి, దొరకలేదు. ఇప్పుడు రోజులు దొరికాడు. టీడీపీ మాజీ అధినేత బండాల సత్యనారాయణ గురించి ఏమంటారు? కేసు కరెక్టేనా? ఆడవాళ్ళ గురించి మాట్లాడటం తప్పు, మాట్లాడారు. చట్టం తన తాను చేసిపోయింది అంటారు కదా, అట్లా వెళ్తుంది. రోజా గారు మాట్లాడారు కరెక్టే కదన్న. ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు రోజా గారు ఆడ మనిషి కాబట్టి ఆవిడ రియాక్ట్ అయింది, అవునా కాబట్టి రియాక్ట్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు. ఇప్పుడు జగన్ గారికి వచ్చే పేరుని వాళ్ళు భరించలేకపోతున్నారు. దానికి ఏం చేస్తారు? ఆడవాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం చేస్తారు. అంతకన్నా వేరే దారి లేదు కదా వాళ్ళకి. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈసారి కూడా జగన్ గారు వస్తారంటారు? కన్ఫర్మ్, దాంట్లో అనుమానమే లేదు. నమ్మకంగా ఎలా చెప్తారు? ఇప్పుడు ఆయన పరిపాలన అట్లా ఉంది. ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అట్లా ఉన్నాయి, అందుకే చెప్తున్నాం కంపల్సరీ వస్తాను.